ప్రార్థన చెల్లించిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలని అందరికీ వందనాలు. దేవుడి మహాకృపమైన మరి యొక్క మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు, మన ఆయుష్ను పొడిగించారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమాన్నిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18-19 వాక్యాలు చదువుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఆ రెండు వాక్యాల్లో ఓ ముఖ్యమైన మాట, ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ళవలే చేయునుగాక. ఈ మాసమంతా ఈ మాట చేత, ఈ వాగ్దానం చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును. హబక్కూకు అనే ఆ ప్రవక్త తన జీవితంలో దేవుని ద్వారా మేలు ఆశీర్వాదాలు పొందినవాడే ఈ మాట తెలియజేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా అది ఎవరికి వాడికి సంబంధించిన ఆ మాటగా మనం అనుభవించుకోవాలి. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును అని. ప్రేమిడి వల్ల లేడి కాళ్ళు అన్నప్పుడు జింక కాళ్ళు అవి చాలా బలంగా వేగంగా పరిగెత్తేటువంటి కాళ్ళు. లేడి కాళ్ళు, ఆ లేడి కాళ్ళ వల్లే ఆయన నా కాళ్ళని చేస్తాడని. అంటే ఈ మాటలో ఒక ముఖ్యమైన అర్థం ఏంటంటే, ఎవరు బలహీనమైన స్థితిలో ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ బలహీనులుగా ఉండేటట్లుగా చేసే దేవుడు కానే కాదు. ఎవరు కృంగిపోయి ఉంటారో, ఎవరు దరిద్రులుగా ఉంటారో, దీనస్థితిలో ఉంటారో వాళ్ళున్న స్థితిలోనే మనం ఆరాధించుతున్న దేవుడు ఉండేటట్లు చేసేవాడు కాదు. స్థితిగతులని మార్చేవాడు. మనం ఆరాధించుతున్న దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళవలే ఈ మాసం అంతా చేయడుగాక. ఉన్న స్థితిలోనే దేవుడు తన ప్రజలను వచ్చే దేవుడు కాదండి. సంవత్సరాలు గడిచిపోద్ది, మాసములు గడిచిపోద్ది, వారములు గడిచిపోద్ది, రోజులు గడిచిపోద్ది. ఓ నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన మేలులు మన జీవితాల్లో ప్రభు చేస్తూ ఉంటారు. అందరి నిమిత్తమే ప్రతిసారి దేవుని మనం వెతికి ఆయన సన్నిధికి వచ్చి ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటాం. తద్వారా పాత మేలులు కాకుండా ఒక న్యూనెస్, ఒక నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన మేలు చేత దేవుడు ఈ మాసంతో తృప్తిపరచుదురుగాక. గతంలో ఎన్నో మేళ్ళు ప్రభు చేస్తూ వచ్చారు, ఇకను ఆయన చేయడానికి శక్తి కలిగిన వాడు. అందుకే ప్రతిసారి ఆయన సన్నిధికి వచ్చి మనం ఇలా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటాం. ప్రేమల వల్ల ఆయన మన కాళ్ళని లేడి కాళ్ళ వల్లే చేస్తారు. ఉదాహరణకి ఒక వ్యక్తిని గురించి ఇంకోటి మీకు పరిచయం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 1-13 వాక్యాలు తర్వాత చదువుకోండి. అక్కడ మెఫీబోషెతు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఆయన జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయన కాళ్ళని లేడి కాళ్ళవలే చేశాడు అనే ఆ మాటలు ఆత్మీయంగా కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పి మీకు నేను ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 1-13 వాక్యాల్లో అక్కడ మెఫీబోషెతు అనే ఒక కుంటి కుమారుడు ఉన్నాడు. ఈ మెఫీబోషెతు ఎవరంటే అతను యోనాతాను కుమారుడు కుంటివాడు. అతడు ఏ విధంగా కుంటివాడుగా ఉన్నాడు, కుంటివాడుగా ఉన్నా కూడా దేవుడు అతను ఏ విధంగా ఉన్నతమైన స్థితిలో లేడి కాళ్ళ వలె అతని కాళ్ళని చేశాడో కొన్ని ఆత్మీయంగా మనం ధ్యానించుకుందాం. మనం ఆరాధించుతున్న దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఒక కుంటి స్థితిలో లేకపోతే బలహీనమైన స్థితిలో ఉంచే దేవుడు కాదు. ఆ స్థితిలో ఉన్నా కూడా ఉన్నతమైన అనుభవాలను నడిపించేవాడు.
భౌతికంగా మనం చూస్తూ ఉంటాం, కొందరు కుంటి వాళ్ళు ఉంటారు. కుంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇస్తారు. కుంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. భౌతికంగా కుంటి వాళ్ళుగా కొందరు దరిద్రులుగా ఉంటారు, కొంతమంది కుంటి వాళ్ళుగా ఉన్న ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. కానీ ఆత్మీయంగా తన ప్రజల్ని ఏ రోజు కూడా కుంటి వాళ్ళుగా చేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 6వ వాక్యంలో అక్కడ వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వాక్యంలో కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును అని. మనకు మీద చెప్పినట్లుగా మెఫీబోషెతు అనే ఒక యోనాతాను కుమారుడు ఉన్నాడు. అతను కుంటివాడుగా ఉన్నవాడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి లేని కాళ్ళ వలె అతని కాళ్ళు మార్చబడ్డాయి అని చెప్పారు. యెషయా రాయబడింది, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల్ని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ ఎన్నో విషయాల కొరకు మీరు ప్రార్థిస్తూ ఉంటారు, వాటికి జవాబులు కూడా వెతుకుతూ ఉంటారు. కానీ వెంటనే కొన్ని కార్యాలు జరగవు. ఆయా సందర్భాలు, ఆయా ఆత్మీయ అనుభవాలు మన జీవితాల్లో ఉన్నప్పుడే, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేస్తూనే ఉంటాడు. కనుక మేలు దేవుడు ఈ మాసంలో మీ పట్ల చేయుదురుగాక. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. కుంటివాడుగా ఉన్నవాడు ఒక రోజున ఉన్నతమైన స్థితిలోనికి వస్తాడు. కుంటివాడుగా ఉన్నవాడు తను బాగుపడాలని ఎన్నో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు భౌతికంగా. ఆత్మీయంగా కుంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన ఆరాధించుతున్న దేవుడు దుప్పి వలె గంతులు వేసేటట్లు చేస్తాడు. ప్రియమైన వారలారా, సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ వాక్యములో మీరు గమనించండి. కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆ మెఫీబోషెతు అనే యోనాతాను కుమారుడు ఏ విధంగా కుంటివాడయ్యాడంటే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఫిలిష్తీయులు శత్రువులు దండెత్తి వచ్చారు. ఆ సమయంలో సౌలు, యోనాతాను ఇంకా ఇద్దరు సహోదరులు అందరూ యుద్ధరంగంలో చనిపోయారండి. చనిపోతే వాళ్ళ సంతతి వాళ్ళని కూడా శత్రువులను చంపేస్తారేమో అని ఏం చేశారంటే, ఈ మెఫీబోషెతు అనే యోనాతాను కుమారుని ఒక గుహలో దాచిపెట్టారు, ఒక దారి దగ్గర పెంచమని. రాజుల చరిత్రలో మనం గమనిస్తే రాజులు ఏ విధంగా పరిపాలిస్తున్నారంటే, ఆ రోజుల్లో శత్రువులు ఎవరైనా దండెత్తి వచ్చారంటే శత్రువులైన వాళ్ళు ఈ రాజులను సంహరిస్తారు, వాళ్ళ పిల్లల్ని కూడా సంతతిని కూడా సంహరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బ్రతికి పెద్దవాళ్ళైన తర్వాత మరలా పగ తీర్చుకుంటారేమో అని. రాజవంశంలో పరిపాలన చేస్తున్న వాళ్ళు వాళ్ళ సంతతిని సమూల నాశనం చేయడమే శత్రువుల పని. కనుక ఆ రోజుల్లో శత్రువులు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వచ్చి సౌలు అనే రాజుని, ఆయన కుమారుడైన యోనాతానుని, ఇంకా ఇద్దరు సహోదరులని శత్రువులు చంపివేశారు. యోనాతానుకి కుంటి కుమారుడు ఉండేవాడు. యోనాతానుకి కుమారుడు ఉండేవాడు. అతను మొదట కుంటివాడు కాదు. గుహలో ఒక దాని దగ్గర పెంచుతూ ఉన్నారు. యుద్ధంలో వీళ్ళందరూ చచ్చిపోయారనే సంగతి తెలియబడగా దాని ఏం చేసిందంటే, వీడిని కూడా శత్రువులు చంపేస్తారని చెప్పి ఆ చిన్నవాడైన మెఫీబోషెతుని ఆమె లాక్కుంటూ పరిగెత్తుకుంటూ తీసుకుని వెళ్తుంది. సడన్గా ఒక రాయి తగిలి మోకాళ్ళు పగిలి అతడు కుంటివాడుగా అయ్యాడండి. కుంటివాడుగా అయ్యాడు. శత్రువులు ఒకవేళ ఇతన్ని కూడా చంపేస్తారేమో అని చెప్పి ఆమె పరుగున తీసుకుని వెళ్తున్న సమయంలో ఒక రాయి తగిలి ఆ మోకాళ్ళు పగిలి ఆ కాళ్ళు కుంటివైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ దాది వారిని తీసుకుని వెళ్ళి ఒక గుహలో సీక్రెట్గా ఆమె పెంచుతూ ఉంది. కొద్ది రోజుల తర్వాత యుద్ధం జరిగింది. మరుసటి 2-3 రోజుల తర్వాత దావీదుకి ఒక వర్తమానం వినబడింది. నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను యుద్ధరంగంలో చనిపోయాడు అనే వార్త దావీదుకు వినపడ్డప్పుడు, యోనాతాను ప్రాణ స్నేహితుడు కాబట్టి అతని నిమిత్తం బాధపడ్డాడు. కానీ వాడు బ్రతికి ఉన్నప్పుడే ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే, దావీదు అంటాడు, యోనాతాను
నీకంటే నేను ముందు చచ్చిపోతే నీ కుటుంబానికి నేను దయ చూపిస్తాను. నాకంటే నీవు ముందు చచ్చిపోయావనుకో, నేను నీ కుటుంబానికి, నాకంటే నువ్వు ముందు చచ్చిపోయినా, ఎవరు ముందు చచ్చిపోయినా నువ్వు ముందుగా ఒకరికొకరు దయ చూపించుకునే అనుభవం కావాలి అని ఆ నిబంధన వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ప్రేమ వర్గగా యోనాతాను యుద్ధరంగంలో చనిపోయాడనే సంగతి విని వాళ్ళ కుటుంబానికి దయ చూపడానికి దావీదు బయలుదేరి వచ్చాడు. ఆ సమయంలో ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 4వ వాక్యాన్ని చదవండి. కుంటివాడకు ఒక కుమారుడు ఉండెను. 5 ఏళ్ల వాడు వర్తమానం వచ్చినప్పుడు, చాలు గమనించండి, ఆ మాటలు మీరు అర్థం చేసుకోండి. 5 ఏళ్ల వాడు అతను. 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంగతి, యుద్ధరంగంలో చనిపోయారు యోనాతాను, అతని సహోదరులు. అయితే 5 ఏళ్ల తర్వాత వర్తమానం వచ్చిన తర్వాత ఒక బ్యాడ్ రిపోర్ట్ వచ్చింది, యుద్ధంలో చనిపోయారనే సంగతి, యుద్ధరంగంలో చనిపోయారనే సంగతి. వర్తమానం ఎవరికి వినబడింది? మెఫీబోషెతుకు వినబడింది. మెఫీబోషెతుకు వినబడింది. అప్పటికే అతని దాగి అతను పెంచుతున్నప్పుడు శత్రువులు చంపేస్తారని అతన్ని తీసుకొని వెళ్తున్న సమయంలో రాయి తల్లి కుంటివాడైపోయాడు. ఒక వర్తమానం అతని జీవితంలో వినబడింది, ఒక బ్యాడ్ రిపోర్ట్. వర్తమానం వచ్చినప్పుడు అతనికి 5 సంవత్సరములు. ప్రేమ వల్ల చిన్న వయసులోనే తండ్రిని తల్లిని కోల్పోయాడు ఆ మెఫీబోషెతు. అలాంటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించాడు. తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు, దుఃఖంతో ఉంటారు, వేదనతో ఉంటారు. మెఫీబోషెతు జీవితంలో కూడా అలాగే వచ్చింది. ఆత్మీయంగా చెప్తున్నాను, ఒక వర్తమానం వచ్చింది. 5 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న మెఫీబోషెతులకు మన జీవితాల్లో కూడా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉంటారు, క్షేమకరంగా కొనసాగుతూ ఉంటారు. సడన్గా ఒక బ్యాడ్ రిపోర్ట్, ఒక చెడు వర్తమానం ఆయా సందర్భాల్లో వినవలసి వస్తూ ఉంటుంది. ఎవరైనా సడన్గా చనిపోయారనో, అరే అంత బాగున్నవాడు సడన్గా ఎందుకు అయిపోయారు, లేకపోతే ఏదైనా ఒక సమస్య వచ్చి కుటుంబంలో పెద్ద గోల జరగడమో, లేకపోతే ఉద్యోగం రాకపోవడమో, సంతానం కలకపోవడమో, ఏదో ఒక సమస్య, ఇబ్బందులు జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక బ్యాడ్ రిపోర్ట్ అనేది, ఒక చెడు వర్తమానం అనేది జీవితంలో ఆయా సందర్భాలు ఎదుర్కొంటూనే ఉంటారు. దానికి గల కారణం ఏంటి తెలిసిన? నిర్గమకాండం 33వ అధ్యాయం 3-4 వాక్యాల్లో, నిర్గమకాండం 33వ అధ్యాయం 3-4 వాక్యాలు మీరు చూడండి. మీరు లోబడని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట, నేను మీతో కూడా రాను, మీరు లోబడని ప్రజలు కనుక. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా నేను మీతో కూడా రాను, మీతో కూడా నేను ప్రయాణం చేయను, నేను మిమ్మల్ని ఆశీర్వదించను అన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవుని చేత ఒక బ్యాడ్ రిపోర్ట్ వచ్చినప్పుడు భయం కలుగుతుంది. జీవితాల్లో కూడా ఒక చెడు వర్తమానం విన్నప్పుడు భయం కలుగుతుంది. అయితే భయం లేకుండా ఒక చెడు వర్తమానం మన జీవితాల్లో రాకుండా ఆశీర్వాదకరమైన వచనాలే, మాటలే దేవుని ద్వారా వచ్చినట్లుగా దేవునికి మనం లోబడి జీవించదుగాక. ఈ మాసమంతా దేవుని వాక్యానికి మనం లోబడి జీవించమనుకోండి, ఎక్కడ చెడు వర్తమానం వినకుండా మంచి వర్తమానమే మీరు విందురుగాక. బ్యాడ్ రిపోర్ట్ అనేది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకు? మీరు లోబడని ప్రజలు. ఎన్నిసార్లు మీతో ప్రవక్త ద్వారా హెచ్చరించినా మీరు నా మాటకు లోబడట్లేదు కనుకనే నేను మీతో కూడా రాను, మీతో ప్రయాణం చేయను అంటాడు. పాత నిబంధన కాలంలో మెఫీబోషెతు జీవితంలో కూడా ఒక చెడు వర్తమానం వచ్చింది. చెడు వర్తమానం రావటానికి గల కారణం దేవునికి లోబడనందు వలననే. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని ప్రజలైన మనము దేవుని యొక్క మాటకు లోబడి ఆ విధంగా జీవించి ఆ తర్వాత మీకు ఏది అడిగినా కూడా నా దేవుడు మీ కార్యాన్ని సఫలం చేయదుగాక. ఆయనకు లోబడి ఆయన మాట వింటే, ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు ఉన్నారు,
మీ మాట విన్నప్పుడు ఏమైనా కొనిపెడతారా లేదా? వాడు వినక మాట వినక ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు అనుకో, వాడికి నీకు 1 రూపాయి కూడా ఇవ్వనురా పనికి వాళ్ళుడా అని అంటారు. మాట విని ఉంటే విని ఎంత ప్రేమిస్తారో చూడండి. అలాగే పరలోకంలో ఉంటున్న దేవుని యొక్క మాటకు మనము లోబడి జీవించినట్లయితే మంచి ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు అనుగ్రహించగలరు కాక. ప్రేమ వల్ల ఈ మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడంటే లోదెబారు అనే స్థలంలో ఉన్నాడు. లోదెబారు అనే మాటకి అర్థం ఏంటంటే మరుగై ఉన్న చోటు అని అర్థం. మరుగై ఉన్న చోటు, సో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు. లోదెబారు అంటే మరుగై ఉన్న చోటు. ఆత్మీయంగా చెబుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వాక్యాల్లో, 5వ అధ్యాయం 13-14 వాక్యాల్లో యేసు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలు. చూడండి, అక్కడ 2 మాటలు యేసు ప్రభువు చెబుతూ ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. లోదెబారు అనే మాటకి మరుగై ఉన్న స్థలము, మరుగైన చోటు అని అర్థం. ప్రేమ వల్ల దేవుని ప్రజలకు మనము ఎల్లప్పుడూ మరుగై ఉందుము కాక. మెఫీబోషెతు ఒక గుహలో లోదెబారు అనే స్థలంలో మరుగై ఉన్నాడు, సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకంటే శత్రువులు వచ్చి సంహరిస్తాడేమో అని. దేవుని ప్రజలైన మనం కూడా మరుగై ఉండే అనుభవం. మనం లోకానికి ఉప్పుగా వెలుగుగా ప్రకాశించాలి అంటే ఉప్పు నీళ్లలో లేక సాంబార్లో వేసినప్పుడు కనబడుతుందండి? కనబడదు. కరిగి తిరువారికి రుచినిస్తుంది. హల్లెలూయా. నూనె బుడ్డిలో వేసినప్పుడు నూనె మరుగై ఉంటుంది, తర్వాత వెలుగునిస్తుంది. నూనె ఉప్పు మరుగై ఉండి వెలుగునిస్తుంది, రుచినిస్తుంది. అలాగే దేవుని ప్రజలైన మనము కూడా. అందుకే యేసయ్య అంటాడు, మనం లోకానికి వెలుగుగా ఉప్పుగా ప్రకాశించాలి అంటే ఉప్పు మరుగై ఉండి రుచినిచ్చినట్లు, నూనె మరుగై ఉండి వెలుగునిచ్చినట్లుగా మనము కూడా మరుగై ఉందము గాక. మరుగై ఉందము అంటే దుప్పటి కప్పుకొని ఎవరు కనబడకుండా ఉండమని కాదు. ఎవరు కనబడకుండా సీక్రెట్గా దాచిపెట్టుకొని ఉండమని కాదు. ఏంటి దీని అర్థం ఏంటంటే, మనము దేవుని కొరకు దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తున్నప్పుడు మనం ఏ కార్యం చేసినా కూడా మనల్ని మనమే ప్రకటించుకోకూడదు. దేవుని నామం మాత్రమే మహిమపరచబడును గాక. మరుగై ఉండడం అంటే మీరు దశభాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, పరిచర్య చేసినా, ఏది చేసినా మనము మరుగై ఉన్నప్పుడే దేవుని చేత మీరు ఆశీర్వాదాలు పొందుదురు గాక. మరుగై ఉండాలి. అందుకే ఒక చేతితో మీరు కానుకిస్తే మరొక చేతికి తెలియకూడదు. సంఘ సహవాసంలో ఇది ఒక ఉపదేశం. మనం ఏది చేసినా కూడా దేవుని నామఘనత కొరకే చేసినప్పుడు మీ యొక్క చేతుల కష్టార్జితం ఈ మాసం అంతా దేవుడు ఆశీర్వదించుదురు గాక. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి రప్పించెను. వచ్చి సాగిలపడి చూడండి, ఒకటి మెఫీబోషెతు అని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. అతడు చూడండి, నీ దాసుడు నేను ఉన్నాను అనెను. అక్కడ మీరు గమనించండి, మెఫీబోషెతు అని పిలిచినప్పుడు నీ దాసుడు నేను ఉన్నానయ్యా అని దావీదు యొక్క దయకు పాత్రుడుగా ఈ మెఫీబోషెతు మార్చబడ్డాడు. దావీదు వచ్చి మెఫీబోషెతును పలకరించాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆయన యోనాతాను స్నేహితుడు కాబట్టి. ప్రభువుతో చెప్పినట్లుగా దావీదు యోనాతాను బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళు ప్రమాణం చేసుకున్నారు. ఆ వాక్యాలు రెఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 15వ వాక్యము 17వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 15వ వాక్యము 17వ వాక్యము.
ప్రమాణం చేసుకున్నారు. ప్రమాణం చేసుకున్నారు కాబట్టి యోనాతాను ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత ఉపకారం చూపడానికి, యోనాతాను కుటుంబంలో ఉపకారం చూపడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో మొదటి వాక్యాన్ని ఒకసారి చదవండి. యోనాతానును బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని చూడండి, దాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారో ఉపకారం చూపడానికి అని అంటే, అవునయ్యా మెఫీబోషెతు ఒక పుట్టి కుమారుడు ఉన్నాడు అని అన్నప్పుడు ఏం జరిగిందంటే, మెఫీబోషెతు అని పిలిచాడు దావీదు. నీ దాసుడు నేను ఉన్నాను అని చెప్పి దావీదు యొక్క దైవ పాత్రుడుగా మెఫీబోషెతు మార్చబడ్డాడు. ఆత్మీయులు చెప్తున్నాను, పరలోకంలో ఉన్న యేసయ్య ఈ రోజు వరకు మన మీద దయ చూపించి మనకు ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా. ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే మన వీధుల వరకు మనం క్షేమంగా ఉండేవాళ్ళం కాదు. మన మీద యేసయ్య దయ చూపిస్తూ ఉన్నాడు, కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో మరణాలు జరుగుతూ ఉన్నాయి. బయటకు వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడనే నమ్మకం కూడా లేదు ఈ రోజుల్లో. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆయన దయ మన మీద ఉన్నది కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఈ మాసమంతా మన సంఘ విశ్వాసాలను దేవుడు కాపాడుదురుగాక, కృప సమృద్ధిగా దయచేదురుగాక. మనము దేవునితో నిబంధన చేయబడ్డ ప్రజలు కాబట్టి మన మీద దయ చూపిస్తూ ఉన్నాడు. దావీదు యోనాతాను నిబంధన చేసుకున్నవాడు. ఇప్పుడు దేవుని ప్రజలైన మనము ఎవరితో నిబంధన చేసుకున్నవాడు? యేసయ్యతో నిబంధన చేసుకున్నవాడు. మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు నిబంధన చేసుకున్నవాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అనే మాట. మెట్టలు కత్తరిల్లను, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఒకటి మెఫీబోషెతు అని దావీదు మెఫీబోషెతుని పిలిచినప్పుడు అతని జీవితంలో ప్రాణం ఉజ్జీవింపబడింది. నా తండ్రి లేడు, తల్లి లేరు, ఇతరులు అందరూ చనిపోయారు, నాకు ఎవరు లేరు అనుకున్న స్థితిలో దావీదు పిలిచినప్పుడు, అయ్యా నీ దాసుడు నేనున్నానని చెప్పి దావీదు యొక్క దైవ పాత్రుడుగా మార్చబడ్డాడు. మన జీవితాల్లో కూడా ఆయన దయ చూపిస్తూ ఉంటాడు. మనం దేవుడితో చేసిన నిబంధనను ఆయన మర్చిపోలేదు కాబట్టి కంటికి కనుపాపవలే దేవుడి ఈ మాసమంతా కాపాడి నడిపించదురుగాక. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో మెఫీబోషెతు అని పిలిచినప్పుడు మెఫీబోషెతు అన్న మాటలు ఏంటో మీరు చూడండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన నమస్కారం చేయగా మెఫీబోషెతు అని పిలిచినప్పుడు చూడండి, ఆ పై వాక్యాలు కానీ క్రింద వాక్యాలు కానీ అతను నమస్కరించి అది చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనైన నేను ఎంతటి వాడను. హల్లెలూయా. ఈ మాట చాలా ముఖ్యమైనది. ప్రేమ కదా, పుస్తకం మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఒకటి మెఫీబోషెతు అని పిలిచాడు. దావీదు యొక్క దయ పాత్రుడుగా మార్చబడటానికి నీ దాసుడు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దయ దావీదు యొద్ద నుండి పొందుతూ ఉన్నాడు మెఫీబోషెతు. ఏ విధంగా అంటే మెఫీబోషెతు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడు నేను నా ఎడలో దయ చూపడానికి నేను ఎంతటి వాడునో. అప్పుడు లేదు తగ్గింపు. నీ తండ్రి ఆస్తిని నీకు ఇప్పిస్తానన్నప్పుడు, నా తండ్రి ఆస్తి కదా నువ్వు ఇప్పించడం ఏంటి అని చెప్పి ఒకవేళ రుబాబు చేయొచ్చు. అలా చేయకుండా తగ్గింపుతో నిస్సహాయమైన స్థితిలో ఉన్న మెఫీబోషెతు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడని నా ఎడలో దయ చూపడానికి నేను ఎంతటి వాడని.
ప్రేమ వల్ల దేవుని యొక్క దయ మన మీద ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా తగ్గింపు కూడా ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు ఉన్నప్పుడే దేవుడు వారిని హెచ్చిస్తాడు. దావీదు కూడా అంటాడు, నేను పురుగు వంటి వాడిని. మెఫీబోషెత్ అంటాడు, ఏమని, చంచుల కుక్క వంటి వాడును అని. ఒక ఆమె అన్నదయ్యా, నేను కూడా చీపురు కట్టుతానయ్యా అన్నది. నేను కూడా ప్లాస్టిక్ డబ్బా రానయ్యా అన్నది ఒక ఆమె. మాటల్లో అంటే సరిపోతుందా? నా తొడపగట్ట అన్నది ఒక ఆమె. తొడపగట్ట అని తను తాను తగ్గించుకున్నంత మాత్రం అవుతుందా? అది క్రియలో కనిపించాలి కదా అన్నది ఒక ఆమె. నాకు కూడా అయ్యా తొడపగట్టయ్యా, నా పూచి అయ్యా అన్నది. పూచి లేదు, తొడపగట్టలేదు. మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రతి యాక్టివిటీస్లో యేసయ్య కనబడాలి. హల్లెలూయా. ముఖ్యంగా హంబుల్నెస్, తగ్గింపు చాలా ఇంపార్టెంట్. మెఫీబోషెతు ఇలాంటి మాట పలికాడు అంటే, ఆ దావీదు యొక్క దైవ పాత్రుడుగా మార్చబడ్డాడు అంటే అతనిలో ఉన్న హంబుల్నెస్, తగ్గింపు మాత్రమే. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వాక్యంలో, యాకోబు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీకు బిరుదులిచ్చితిని. చూడండి, అక్కడ రాయబడి ఉంది, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. ఆత్మీయంగా చెప్తున్నాను, దావీదు మెఫీబోషెతును పిలిచాడు, దయను చూపించాడు. కారణం అతనిలో ఉన్న తగ్గింపును బట్టి. మన జీవితంలో కూడా మనం ఎవరో ఎరగని పరిస్థితి, నీవు నన్ను ఎరుగుకుంటున్నప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. మనం ఎవరో అన్యులుగా పాపపు బానిసత్వంలో చీకటిలో ఉన్న మనల్ని యేసయ్య రక్షించి పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా మార్చుకొని మనకు బిరుదులను ఇచ్చాడు. హల్లెలూయా. విశ్వాసులని, సేవకులని మనకు బిరుదులను ఇచ్చాడు. ఈ సంఘ సహవాసం ఇచ్చాడు. ఒక ఘనత దేవుని దగ్గర నుండి పొందేటట్లు చేశాడు. ఇవే మనకు బిరుదులు. ఇలాంటి స్థితిలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడంటే ఆయన ఎదుట మనం తగ్గింపగలిగి ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని చేత మీరు ఆశీర్వాదించబడగలగాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2 వాక్యాల్లో కూడా, నీవు నా సొత్తు, యెహోవా నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. గమనించండి, అక్కడ దావీదు మెఫీబోషెతుకు దయ చూపించాడు. నీ తండ్రి ఆస్తి అంతే కూడా మరలా నీకు ఇప్పిస్తాను, భయపడవద్దు అని ధైర్యపరిచాడు. శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ మరుగై ఉంది ఆస్తి, స్వాస్థ్యం, వాటన్నిటిని నీకు మరలా తిరిగి ఇప్పిస్తాను అన్నప్పుడు మెఫీబోషెతు ధైర్యాన్ని పొందుకున్నాడు. ప్రేమ వల్ల చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. మరలా తండ్రి యొక్క ఆస్తి, యోనాతాను, సౌలు యొక్క ఆస్తి, వాళ్ళ మిత్రుల యొక్క ఆస్తి అంతయు కూడా దావీదు ఏం చేశాడంటే ఈ మెఫీబోషెతునికి ఇప్పించాడు. ఒక కుంటివాడుగా ఉన్నవాడు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడో మీరు ఆలోచించండి. ఉదాహరణకి లోకంలో కూడా కుంటివాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, విశ్వాసి. ఆయనకు కూడా 2 కాళ్ళు లేవు. ఉదయాన్నే వెళ్ళిపోయి ఆ టౌన్లో, ఒంగోలులో అక్కడక్కడ ఆడుకొని మళ్ళా ఇంటికి వస్తాయి. తన భార్య కూడా హ్యాండిక్యాప్డ్. అయినా కూడా వాళ్ళకి 3 పిల్లలండి. 3 పిల్లలు. ఆ 3 పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశారు. మంచిగా వాళ్ళు హ్యాపీగా కనబడుతూ ఉంటారు. మేము కొన్ని వాళ్ళమే, మా పరిస్థితి అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు కూడా డిసప్పాయింట్ అయినట్లుగా వాళ్ళ ముఖంలో మేము ఇప్పుడు కూడా చూడలేదు. ప్రతి సండే చర్చకు వస్తారు. 3 పిల్లల్ని కూడా మందిరాన్ని తీసుకొస్తారు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు హ్యాండిక్యాప్ ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా కుటుంబంలో కొనసాగుతూ ఉంటారు. ఆత్మీయంగా కూడా కొద్ది స్థితిలో ఉన్న స్థితిలోనే దేవుడు మిమ్మల్ని ఉంచే దేవుడు కాదు. అంటే ఇప్పుడు మీరు గుడిసెల్లో ఉంటే గుడిసెల్లోనే ఉండేటట్లు చేసే దేవుడు కాదు. మంచి ఇల్లు మీకు అనుగ్రహించగలగాక. స్థితిగతులు మార్చే దేవుడు మన దేవుడు. మెఫీబోషెతు జీవితంలో కూడా స్థితిగతులు మారుతూ వచ్చాయి.
కారణం ఆయన దావీదు యొక్క దయకు పాత్రుడుగా మార్చబడ్డాడు. దావీదు దయకు పాత్రుడుగా మార్చబడటానికి ఆయన తగ్గింపుతో కూడిన మాటలే, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల దయ చూపడానికి నేను ఎంతటి వాడను అని చెప్పి తను తగ్గించుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు రాజు సీబాను పిలువనంపి కలిగిన సొంతంతటిని నేను ఇప్పించి ఉన్నాను. చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఆస్తి అంతా కూడా సౌలు యోనాతాను కలిగిన ఆస్తి స్వాస్థ్యం అంతా కూడా ఎవరికి ఇప్పించాడు? ఈ మెఫీబోషెత్ అనే ఆ కొడుకు కుమారుడికి ఇచ్చాడు. మొదట ఏమీ లేని స్థితి, కానీ చూడండి అతను దావీదు యొక్క దైవ పాత్రుడుగా మార్చబడి స్వాస్థ్యం అంతా కూడా అతనికి ఇప్పించాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 25:6లో మీరు గమనించండి. యెహోవా సమస్త జనుల నిమిత్తం క్రొప్పిన వాటితో విందు చేయును, ద్రాక్ష రసముతో విందు చేయును, మూలుగుగల పొరపాటుతో విందు చేయును. చూడండి, విందు ఏ విధంగా జరుగుతుంది? క్రొప్పిన వాటితో, ద్రాక్ష రసంతో, మూలుగుగల క్రొప్పిన వాటితో. చూడండి, విందు అన్నప్పుడు ఏది సాంబారన్న మాత్రం పెడతారు, పెళ్లి చేసుకుంటారు, సాంబారన్న చేసి పెడతారా, మంచి బిర్యానీ చేసి పెడతారు, ఇది విందు అంటారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో కూడా విందు లాంటి ఒక జీవితాన్ని, లైఫ్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు మనం పండుగే, ప్రతిరోజు మనం దేవుని చేత ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాం. 33వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా మీరు చూడండి. యెషయా గ్రంథం 33:16లో చూడండి, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ఈ మాసమంతా ఆహారము నీళ్లు సమృద్ధిగా మనకు అనుగ్రహించును గాక. దరిద్రత అనేది లేకుండా సమృద్ధిని ఈ మాసంలో మీకు ప్రభు అనుగ్రహించును గాక. ఆనాడు మెఫీబోషెతు తండ్రి యొక్క స్వాస్థ్యం అంతా కూడా అనుభవించేటట్లు దావీదు చేసినట్లుగా దేవుడు కూడా అంటాడు, ఆహారము నీళ్లు శాశ్వతముగా ఉండును. ఈరోజు వరకు మీ కుటుంబాల్లో కరువు అనేది లేకుండా ప్రభు చేశాడు. సమృద్ధిని దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆహార సమృద్ధి, ఆర్థిక సమృద్ధి, ఎక్కడ దరిద్రత అనేది లేకుండా ప్రభు. మొన్నటి రోజు ఒక ఇంటికి వెళ్తే ఒక కుటుంబస్తులు అంటారు, అలా కరోనా టైంలో కూడా మేము ఫుల్గా మంచిగా తిన్నామన్నా అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మాకు సమృద్ధిని ఇచ్చాడు. కరోనా టైంలో కూడా ఎంతోమంది ఆహారం లేకుండా అల్లాడిపోయారు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని పోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యంలో చివరిగా మీరు చూడండి. యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనం చేయించుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. చూడండి, అతను 2 కాళ్ళు కుంటివి అయినా కూడా రాజు కుమారులలో ఒకరి వంటివాడుగా వీడు కూడా భోజనం చేస్తూ ఉన్నాడు బల్ల యొద్ద కూర్చొని. ఆ తర్వాత పెళ్ళైంది, 2 పిల్లలు కూడా పుట్టారని మరలా తర్వాత వాక్యాలు తర్వాత చదువుతారండి. పెళ్ళైంది, 2 పిల్లలు పుట్టారు. అతని స్థితి దేవుడు ఎలా మార్చాడు మీరు ఆలోచించాడు. కాళ్ళు పుట్టివే. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యంలో మన స్థితిగతులని సాధారణ కొన్నిసార్లు దిగజారు చేయాలని, బలహీనపరచాలని ఎన్నో తంత్రాలు చేస్తూ ఉంటాడు. కానీ యేసయ్య కల్వారి శిలువలో సాతాను యొక్క కాళ్ళని చితుకుద్రొక్కెను. 16వ అధ్యాయం 20వ వాక్యం. సమాధానకర్త దేవుడు
సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తగా దొరికించును. చూడండి, సాతానుని యేసుక్రీస్తు వారు సెలవులో కాళ్ళ క్రింద చిత్తగా దొరికారు, మరణాన్ని నిరంతరం చేశారు. ఎందుకంటే దేవుని ప్రజలైన మనము ఆశీర్వాదకరంగా రక్షించబడి దేవుని ప్రజలుగా కొత్త నిబంధన సంఘముగా మారాలని కోరుకున్న వాడి కల్వారి సెలవుల సాతాను యొక్క తలని యేసయ్య కాళ్ళ క్రింద చిత్తుగా దొరికాను. హల్లెలూయా. కనుకనే దేవుడు మన స్థితిని ఈ రోజు వరకు ఈ విధంగా ఆశీర్వాదకరంగా మార్చాడు. సాతాను యొక్క కాళ్ళని విరగొట్టారు, తలని చిత్తగా దొరికారు. మన స్థితి ఒకవేళ బలహీనమైన ఉన్నా కూడా ఈ మెఫీబోషెతు 2 కాళ్ళు కుంటివి అయినా కూడా చూడండి ఆస్తిపరుడు. అతనికి మరలా పెళ్ళయింది, 2 పిల్లలు కూడా కలిగారు. భౌతికంగానైతే కొద్దిగా కడుపులోకి వచ్చినా కూడా తట్టుకోని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఎంతో మంది ఉన్నారు. చిన్న సమస్య రాగానే ఈ బ్రతికే వద్దని చనిపోయేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా 2 కాళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడకుండా ధైర్యంగా ఉండి అతను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రాబడ్డాడు మెఫీబోషెతు. అందుకే బైబిల్ రాయబడి ఉంది, ఆయన నా కాళ్ళను లేని కాళ్ళ వలె చేయును, పుట్టివాడు తొప్పి వలె గంతులు వేయును. ఈ మాటకు అర్థం ఏంటంటే మీరున్న స్థితిలోనే, మీరు ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి మీరు బాధపడిన అవసరం లేదు. మీ స్థితిగతులను దేవుడు నిశ్చయముగా మార్చును కాక, ఇప్పుడు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపు నా దేవుడు చేయును కాక, ఈ మాసమంతా దేవుడు శుభాన్ని మీకు అనుగ్రహించును కాక ప్రార్థన చేసుకుంటాం. విన్న వాక్యాన్ని చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం.